హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నేను స్వర్ణ బస్సుకు సంబంధించినటువంటి వీడియో పెట్టిన తర్వాత చాలా మంది కూడా దాని యొక్క వివరాలు అంటే మీరు అమ్ముతా అన్నారు కదా, మీరు ఇస్తా అన్నారు కదా, అది ఎలా ఉంటుంది, లేదా దాన్ని ఏమేమి మిక్స్ చేస్తారు, ఎలా వాడుకోవాలని చాలా మంది కూడా నన్ను అడిగారండి. సో అందరికీ కూడా నేను రెస్పాండ్ ఇవ్వలేక నేను ఈ వీడియో తీస్తున్నాను. స్వర్ణ బస్సుల గురించి నేను తీసిన వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది. స్వర్ణ బస్సులు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి ఔషధాలని చెప్పవచ్చు. స్వర్ణ బస్సుల వల్ల చాలా రకాలైన లాభాలు ఉన్నాయి. శరీరంలో మనకు తెలియనటువంటి ఎన్నో రకాల వ్యాధుల్ని ఆటోమేటిక్గా ఇది క్యూర్ చేస్తుంది. అయితే వీటిని ఏ సమస్య ఉన్నవా ఏదైనా సమస్య ఉన్న వాళ్ళైనా సరే, లేదా ఏ సమస్యలు లేని వాళ్ళు ముందు ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండడం కోసం కానీ, ఎనర్జెటిక్ గా ఇమ్యూనిటీ లెవెల్స్ తట్టుకునే విధంగా, అంటే వయసు పెరుగుతున్నా కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ స్వర్ణ బస్వాలను మనం రోజు తీసుకోవచ్చండి. ప్రతిరోజు ఎలా అయితే మనం పాలు టీ తాగే అలవాటు ఎలాగ ఉంటుందో దీన్ని కూడా అదే విధంగా కనుక మనం పాలలో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళలో కానీ తక్కువ మోతాదులో రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మీ శరీరాన్ని నిజంగానే స్వర్ణం లాగా, అంటే బంగారం లాగా దృఢంగా, బంగారం ఎంత గట్టిగా ఉంటుందో మీ బాడీని కూడా అంత స్ట్రాంగ్ గా ఉంచుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. నేను చెప్పే కదా, ఇవే పూర్వకాలంలో చిన్న పిల్లలకు స్వర్ణ ప్రాశ అని ఈ బంగారంతో తయారు చేసినటువంటి స్వర్ణ అంటే బస్వాలను వాళ్ళకు అలవాటు చేసేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా రావాలి అనే ఉద్దేశం కొద్ది. సో అదే విధంగా ఇప్పుడు కూడా పూర్ణచంద్రరస అని, బసంత కుస్మాకర్ అని, సిద్ధ మకర ధ్వజం అని చాలా రకాల కంపెనీలు కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా చాలా మంది కూడా ఎలా వాడాలి ఏంటో తెలియక, ఈ చూర్ణాలు ఎక్కడ దొరుకుతాయో తెలియక చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి కావాలి అని. చూడండి, ఇది వచ్చేసి మేము ఇచ్చేటువంటి పౌడర్ అండి. ఈ పౌడర్ ప్యాకింగ్ వచ్చేసి మీకు సుమారుగా 200 నుంచి 250 గ్రాములు ఉంటుంది, అంటే సుమారుగా 1/2 కేజీ ఉంటుంది. ఈ 1/2 కేజీ ఈ చూర్ణంలో మేము ఏమేమి యాడ్ చేస్తాము, అందులో ఏమేమి బస్వాలు యాడ్ చేస్తాము, ఎలా వాడడానికి గురించి మనం తెలుసుకుందాము. సో ఇందులో వచ్చేసి మేము యాడ్ చేసే చూర్ణాలు అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధిపాల, అతి మధురం, కపికచ్చు, పల్లేరు, తిప్పతత్తు, అదేవిధంగా బ్రహ్మి, ఇలా మోదుగా, ఇలా సుమారుగా ఒక 12 నుంచి 15 రకాలైనటువంటి చూర్ణాలను యాడ్ చేస్తాము. ఈ చూర్ణాలు అన్ని కూడా తగు మొత్తం అన్ని కూడా సమానంగా కలపకూడదండి. ఎందుకంటే కొన్ని చూర్ణాలకు ఉధృతమైనటువంటి శక్తిని, వేడిని ఇచ్చేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి వాటిని తక్కువ మోతాదులో యాడ్ చేస్తూ ఉంటాము. సుగంధి పాల కానివ్వండి, శతావరి కానీ ఇలాంటివి కొంచెం చలవ వేసే తత్వం కంటే కొంచెం ఎక్కువ మోతాదులో వాటిని యాడ్ చేస్తాము. తిప్పతిగా కూడా ఎక్కువగా ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దాన్ని కూడా తగు మోతాదులో ఎక్కువగా వేస్తే వేడి చేసే లక్షణాలు అనేది ఉంటుంది. వీటితో పాటుగా వంగభస్వం, అబ్రకభస్వం, రజతభస్వం, లోహభస్వం, కర్పూర శిలాజిత్తు, స్వర్ణభస్వం, ఈ 7 రకాలైనటువంటి భస్వాలను వాటి తగ్గట్టుగా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వీటితో మనము కంటిన్యూగా కనుక ఉదయం పూట పరిగెడడం, ఒక గ్లాసు టీ గ్లాసు పాలలో, గోరువెచ్చని పాలలో ఒక 1/2 చెంచా వేసుకొని, మీకు ఒకవేళ చేదుగా టేస్ట్గా అట్లా ఇట్లా ఏదైనా అనిపిస్తే కొద్దిగా షుగర్ లేదంటే కంది చక్కెర లాంటిది కూడా వేసుకొని ప్రతిరోజు ఉదయం పూట ఒక్కటేసారి తాగుతూ ఉంటే చాలు. ఇది కొద్ది రోజుల్లో మీ శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పుల్ని మీకు చోటు చేసుకోవడం మీరు గమనించవచ్చు. అయితే ఇది తీసుకునే సందర్భాలలో ఎలాంటి పథ్యాలు ఉపయోగించాలి అంటే, ముఖ్యంగా చింతపులుపును సాధ్యమైనంత వరకు మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ తక్కువ చేసుకోండి. చికెన్ తినని వాళ్ళు ఎవరు ఉన్నారో తెలుసు, కానీ తక్కువగా తీసుకోండి. చికెన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అండ్ అదే విధంగా బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువగా ఉపయోగించండి, ఆమ్లెట్లు వద్దు. మటన్ కూడా తక్కువ మోతాదులో, అంటే ఈ చెప్పాలి అంటే ఒక విధంగా నాన్ వెజ్ తక్కువగా చేసుకోండి. చింతపులుపును సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేయండి. అండ్ డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, కైని, గుట్కా, పాన్ పరాకులు ఇలాంటివి అయితే పూర్తిగా మానేసుకోవాలి. మత్తు కలగనివ్వద్దు. శరీరానికి మత్తు వస్తే నరాల బలహీనతలు వస్తాయి. కాబట్టి ఇవి కాకుండా మీరు ఇంకా ఏదైనా తినండి. డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, ఫ్రూట్స్, జ్యూసెస్ అన్ని తీసుకోండి, ఏమీ కాదు, ఓకేనా. కానీ నేను చెప్పిన వాటిని మాత్రం అవాయిడ్ చేస్తూ జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే తప్పకుండా ఎన్నో రకాలైన లైంగిక సమస్యలు, అంటే శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం, లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తమన సమస్యలు, ఇలాంటి చాలా రకాలైన సమస్యలు, అంతేకాకుండా వీర వృద్ధికి, వీర నష్టం కలగకుండా అనేక రకాలైన సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది. నరాల బలహీనతలను తగ్గిస్తుంది, హార్మోన్స్ డెవలప్ చేస్తుంది. అదేవిధంగా మీకు తరచుగా వచ్చే జ్వరాలను, లేదా మీకు వచ్చే జలుబు, దగ్గు, మరే ఇతర
లాంగ్ డిసీజెస్ కి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెదడుకు కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది, వెన్నుముకకు కూడా మంచి స్ట్రాంగ్నెస్ ని ఇస్తుంది. ఈ విధంగా మనం వాడుకుంటే కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలైనా సరే దీన్ని వాడుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ కి 2500 రూపీస్ ఉంటుందండి. స్వర్ణ బసవాలు అన్ని కూడా కొంచెం పవర్ఫుల్ గా ఉంటాయి, రేట్ కూడా అలాగే ఉంటుంది. కేవలం 2500 రూపాయలకు మేము ఈ మిక్స్ టోటల్ గా మిక్స్ చేసినటువంటి పౌడర్ ని అందిస్తున్నాము. జస్ట్ మీరు ఆర్డర్ చేసుకొని మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకొని ఇంటి వద్దనే ఉండి కూడా వాడుకోండి. దీనిని 18 సంవత్సరాలు నిండిన పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీలకు కూడా ఇది వాడుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ స్త్రీలకు వచ్చేటువంటి సహజంగా వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీసీఓడి సమస్యలు కానివ్వండి, వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, ఈ బలహీనతలకు, కాల్షియం ఇలాంటి సమస్యలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్త్రీలకు కూడా ఎక్కువగా పనిచేయడం వల్ల అల్సర్లను తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా డెవలప్ చేయడానికి ఈ చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో కాబట్టి మీరు ఈ చూర్ణాన్ని కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో కూడా మన అడ్రస్ కూడా ఇస్తాము. అడ్రస్ ప్రకారం మీరు వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి కూడా పొందవచ్చు, లేదా ఫోన్ చేసి ఆర్డర్ పెట్టి మీరు అమౌంట్ వేస్తే కనుక మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాము. ఆ విధంగా మీరు ఇంటికి తెప్పించుకొని ఇంటి వద్దనే వాడుకోవచ్చు కూడా. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంది. అండ్ లింక్ ని మీరు క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.